మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు తెలియజేసే విషయం ఏమిటంటే, ఇప్పుడు మనం రకరకాల ఆరోగ్యం చెడి నానా రకాల ఇబ్బందులు పడడం, దాని గురించి నాకు తెలిసిన విషయాలు కొన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అంటే ఏమిటంటే, ఈ కలియుగం అవతరించే ముందు భగవంతుడు ఈ ప్రజలను పరిపాలించడానికి ఒక కలిపురుషుడిని పంపించాడట. ఆ కలిపురుషుడు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ భగవంతుడు ఒక వరం కోరుకున్నాడట. అయితే అప్పుడు భగవంతుడు ఏటి వరం అంటున్నాడో, ఇదేదో పెద్ద గొప్ప సిక్కులు తెచ్చిపెట్టిలా ఉన్నాడో, దీని గురించి మనం ఆలోచించాలి అని చెప్పేసి ఆలోచించుకుని, నీకు ఏ వరమైనా ఇస్తాను కానీ షరతులతో కూడిన వరం ఇస్తానని చెప్పేసి భగవంతుడు ఈ కలిపురుషుడికి చెప్పాడంట. సర్లే, ఏ వరం అయితే నాకు వరం ఇస్తావు కదా చాలు అని చెప్పి అప్పుడు ఈ కలిపురుషుడు అనుకున్నాడు. అయితే అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే, సరే నీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఈ కలిపురుషుడు ఈ ప్రజల్ని నాలికతో నాకి చంపేసే వరం నాకు ఇమ్మన్నాడు. భగవంతుడిని కలిపురుషుడు అడిగాడు, ఓహరి నాయన, నీకు ఈ వరం ఇస్తానికి ఈ మానవ జాతిని అనేవాడు ఉండవు నువ్వు, సరే అని చెప్పి ఆయన ముందే చెప్పాడు కదా షరతులతో కూడిన వరం ఇస్తానని. అయితే వరం ఇచ్చాను అని చెప్పేసి అన్నాడు. అంటే వరం తీసుకున్నాడు ఆయన. ఇదేటి నాలికతో నాలిక చంపేతమేటి ప్రజలనే, ఇదేటి విడ్డూరంగా ఉంది అని చెప్పి మనకి సందేహం రావచ్చు. అది ఎలా అంటే అది దాని గురించి కొంచెం మీకు వివరించడం జరుగుతుంది. ఆ కలిపురుషుడు అనేవాడు ఎక్కడ ఉంటాడంటే మన నోట్లో నాలిక మీద ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే రుసులు కోరతాడు. రుసులు అంటే మనకు ఇప్పుడున్న పొజిషన్లో ఒకరు బిర్యానీ అంటారు, ఒకరు మటన్ అంటారు, ఒకరు చేపల కూర అంటారు, లేదంటే ఇంకోటి అంటారు, రకరకాలన్నీ ఈ కలిపురుషుడు కోరటం వల్ల మనం ఈ కడుపులో బారేస్తాం. ఇది మనకి కావాల్సిందల్లా కడుపులో బారేస్తాం వల్ల ఈ కడుపు అంతా ఏమవుతుందంటే ఒక చెడిపోయిన బావిలో నీళ్ళు ఎలా ఉంటాయి అలా మన కడుపు అలాగా శుభ్రంగా కలుషితం అయిపోతుంది. ఆ కలుషితం అయిపోయిన దాంట్లో రకరకాల క్రిములు చేరి మనకి శరీరం అంతా వ్యాపించి రకరకాల జబ్బుల్ని కలుగజేస్తాయి. అదనమాట దీని అర్థం. అయితే భగవంతుడు షరతులతో కూడిన వరం ఇచ్చాడు కదా, దాని గురించి కూడా మనం కొంచెం వివరం చెప్పుకుందాం. షరతులతో కూడిన వరం అంటే ఆ వరం ఇచ్చేటప్పుడు ఏం చెప్పాడంటే, ప్రకృతి ధర్మాలను ఆచరించి ప్రకృతిలో పండిన అవి పళ్ళవచ్చు లేదా పంటలు అవ్వచ్చు, ఏవైతే ప్రకృతి ప్రదంగా పండిన పంటలు తిన్న వాళ్ళని నువ్వేమీ చెయ్యకు. అదేవిధంగా భగవత్ నామ స్మరణ ఎక్కువగా చేసి ఈ భగవంతుడి మీదే జ్ఞాస నిలిపిన వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళవద్దు అని 2 కారణాలు చెప్పి ఆయన పంపించాడు. అయితే ఆ కలిపురుషుడు ఏం చేస్తాడు, మన నాలుగు మీద కూర్చొని రకరకాల రుసులు కోరుతున్నాడు. ఆ రుసుల వల్ల మనం రకరకాలన్నీ అవి తినకూడదు. బిర్యానీ తినకూడదని మనకు తెలిసి అయినా సరే కానీ మసాలాలు అవి దట్టించి పుల్లిగా తింటూ ఉంటాం. మన్నాడు రకరకాల గ్యాస్ ట్రబుల్ని ఇలా వస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ సహజంగా జరుగుతున్నాయి. కానీ వీటికి నివారణ మార్గం మనకు ఎత్తుక్కోవాలంటే మార్గం ఎలాగ మనకి ఇప్పుడు మార్కెట్లో 3 రకాల వస్తువులు మనకు దొరుకుతున్నాయి. అవి తినేస్తున్నాం. ఇదే తప్పు చేస్తున్నాం అంటే ఈ తప్పుకు మళ్ళీ ఇంకో తప్పు చేసి వాటిని మళ్ళీ ఇందులో పడేసి సగం ఆరోగ్యం అలా తిండి వల్ల పాడు చేస్తున్నాం అంటే ఆ ప్రోడక్ట్ వల్ల మిగతా ఆరోగ్యం పాడు చేస్తున్నాం. ఇలా మొత్తం కలుషితం అయిపోయి మన జీవితాలు కకల వికలం అయిపోయి 100 సంవత్సరాలు బతకొచ్చినప్పుడు 60కే 50కే మన జీవితాలు ఖండం అయిపోతున్నాయి. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన ఐఎంసి కంపెనీ ఇది పూర్తిగా భారతీయ కంపెనీ. పంజాబ్ రాష్ట్రంలో హర్యానా పంజాబ్లో
హరిద్వార్ దగ్గర మన ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లోనే మొత్తం ఈ ప్రోడక్ట్లు అన్నీ తయారు చేస్తున్నారు. ఏంటంటే పూర్తిగా ప్రకృతితో పండిన ప్రోడక్ట్లను ఇవన్నీ కూడా ప్రకృతి ప్రసాదం. ఎటువంటి కెమికల్ కానీ ఎటువంటి రసాయనాలు కానీ ఏమీ వాడరు. ఇది టీ పొడి. ఇది అస్సాం నుంచి టీ ఆకులను సేకరించి వాటిని ఈ విధంగా తయారు చేసి ఇందులో మనకు దీని పోషకాలు ఏంటంటే 22 రకాల పళ్ళు కాయగూరల్లో ఉండే పోషకాలు ఇందులో పోషకాలు ఏ విధంగా ఉంటాయో అవి ఇందులో ఉంటాయి. దీన్ని వాడుకోవడం వల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దాని మూలంగా పొద్దున్న లేచిన కంచి టీ తాగనంటే ఎవరు ఉండరు. ఈ టీ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు, తలపోటు రావడం ఉండదు, మంచి ఆరోగ్యం, మన నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది, కాళ్ళు చేతులు అవుతామని ఉండవు. అన్నీ చాలా అద్భుతంగా ఈ టీ పొడి వాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాడి చూడండి, చాలా బాగుంటుంది. ధన్యవాదాలు.